ఇది చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పనేసి మేమందరం కూడా భయపడటం జరిగింది. అయితే ఆ ఛాలెంజ్ని తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకైతేనేమి, విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలాగా, ఈ విద్యా వ్యవస్థని బలపరిచేలాగా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, చేసేటటువంటి పనులు కానీ అద్భుతంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది నేను ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా కాకుండా ఒక విద్యా వ్యవస్థలో భాగస్వామ్యమైన వ్యక్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అధ్యక్ష. ఆయనతో పాటు ఆయన సిబ్బంది కూడా అహర్నిశలు రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, నేను ఇప్పుడు దాకా పోరాటం చేశారు మన వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రతిపక్షం వాళ్ళు ఫీ రింబర్స్మెంట్ గురించి వాళ్ళు పోరాటం చేస్తుంటే ఇంకా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే 4,000 కోట్ల పైచిలకు బకాయిలు పెట్టి ఎంతో మంది పేద బిడ్డల జీవితాలతో ఆడుకొని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి వెళ్ళిన వాళ్ళు ఈ రోజు వచ్చేసి ఫీజుపై పోరని చెప్పనేసి మాట్లాడుతుంటే మా సోదరి చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. వాళ్ళు పెండింగ్ పెట్టిన బకాయిలను కూడా తీరుస్తామని చెప్పనేసి గౌరవ మంత్రి గారు అనేక సభల్లో కావచ్చు, అలాగే మన హౌస్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ విద్యా